నాయన మరి పలు చోట్ల ప్రభా ఎంతో మంది సేవకులు తండ్రి నాయన మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ప్రభా ఆయన మరి ప్రస్తుత దినాలలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నాయన సేవకు ఆటంకము కలుగుతున్నప్పటికీ ప్రభా, మందిరాలు మోయబడుతున్నప్పటికీ ప్రభా, నాయన పరిచర్య చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇచ్చిన భారమును బట్టి ప్రభా పరిచర్య చేస్తూ ఉంటుండగా ప్రతి విధమైనటువంటి ప్రతికూల వాతావరణం అంతటిని నాయన నజరేయుడైన యేసు మీ నామములో దూరపరచుమని దేవ నాయన పరిచర్యకు ఆటంకము కలిగిస్తున్నటువంటి వ్యక్తులు, పరిచర్యకు ఆటంకము కలిగిస్తున్నటువంటి శక్తులు ప్రభా దేవా వారికి మంచి మనసు ఇవ్వండి. దేవుని జోలికి పోకూడదు, మందిరాల జోలికి పోకూడదు, ఇది మనకు మంచిది కాదు అని ఒక మంచి ఉద్దేశం కలిగి ప్రభా నాయన దేవ సేవ విస్తృతంగా జరగడానికి నశించిపోతున్నటువంటి వాడు, ఆయన లోకంలో ఉండిపోతున్నటువంటి వాడు, పాప క్షమాపణ పొందలేనటువంటి వాడు దేవా నిజ దేవుడు యేసు ప్రభు అని తెలుసుకొని దేవా ఈ మంచి మార్గంలో నడిచి తండ్రి వారి జీవితాలను బాగు చేసుకునేటట్టు సహాయం చేయండి. దేవా నాయన ఇదిగో మరి ప్రభు అనేక ప్రాంతాలలో గ్రామాలలో స్వార్థ పరిచర్య కొరకు వెళ్తున్న వారిని ఆటంకపరుస్తున్నారు ప్రభు. దేవా నాయన స్వార్థ పరిచర్య జరగడానికి మార్గములను సరళపరచండి. కొన్ని గ్రామాలలో అయితే మా గ్రామంలోనికి క్రైస్తవులు రాకూడదని ఆయన మరి గ్రామం బయట వెలుపల ఫ్లెక్సీలు కూడా పెడుతున్నారు ప్రభా. దేవ ఏదేమైనప్పటికీ నాయన ఎవరు ఏం చేసినా ఆయన మీ పరిచర్యను ఆపలేరు. ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా, మీ నామమును మహిమపరిచిన ఎవరి సేవకులు ఆయన సొంత మందిర కార్లు కూడా ప్రభా ఆయన మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ సేవకులకు మా పట్టణాలను, మా నాయకులను, మా సేవకులను, మా మందిరాలను మీ చేతులకు అర్పిస్తున్నాం. ఇంతవరకు నన్న ఘనమైన స్థాయిలో ఈ ప్రార్థనను కొనసాగించారు. మీ చేత ప్రకారంగా మమ్మలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చేస్తూ యేసు ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మన మధ్యలోనికి దేవుని సేవకులు ఇచ్చేసి ఉన్నారు. ప్రతి నెల రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మరి ఈరోజు మన మధ్యలోనికి చిలకలూరుపేట నుంచి బ్రదర్ కె రశ్మి కుమార్ గారు దాదాపు 200 పుస్తకాలు, క్రైస్తవ ఆధ్యాత్మిక పుస్తకాలు రచించి దేవుని చేతిలో బలమైన సాధనగా వాడబడుతూ, అంతేకాదు దర్శనం చాలా గొప్పది. ప్రతి దైవజనుడు వాక్య జ్ఞానం కలిగి ఉండాలి, వాక్య ప్రకారంగా నడిపించబడాలి, అనేక మంది జీవితాలు చరిత్రను మనం చదవాలన్న దర్శనంతో చాలా మంది సేవకులు ఇతర దేశాలు వెళ్ళలేని వాళ్ళని అనేక దేశాల సేవకులు వారు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి దైవజనులు పరిచయం చేసిన దేవుని సేవకులు మా ప్రియులు జయహు గారిని బట్టి గట్టిగా చేపలు కొడుతున్నాం. వారిద్దరు స్టేజ్ మీదకి వచ్చి వారి ఆసనంలో అవ్వాలని వారి పెట్టినాం. అందరూ చేపలు కొడుతూ కుమార్ గారిని, జయహు గారిని బయట ఉన్న కుర్చీలు ఎదురేసేయండి, ఇలా ఇది ఎదురేసేయండి. మొత్తం బయట ఉన్న కుర్చీలను లోపల తీసుకొచ్చట్లేదు.